గోమతి ప్రెజెంట్స్ సుమ కుసుమాలు. మీ సుమ. ఈరోజు శ్రీ ఆచార్యులు జీవీఎస్ గారు రచించిన ఒక కవితను విందాం. ముందుగా వారి పరిచయం. శ్రీ ఆచార్యులు జీవీఎస్ గారు నూజివీడు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. వీరు మంచి కథలు, కథానికలు మరియు కవితలు చాలా బాగా వ్రాస్తారు. వీరి రచనలు సాక్షి ఆదివారం, ఫండే సాక్షిలోను, విశాఖ సంస్కృతి, అక్షరాంజలిలోనూ ప్రచురించబడ్డాయి. ఆకాశవాణి కొత్తగూడెం, విజయవాడ కేంద్రాల నుండి కథలు, కవితలు, వ్యాసాలు, కథానికలు ప్రసారం చేయబడ్డాయి. వీరికి కవిత్వం అంటే మక్కువ ఎక్కువ. తమ భావాలను, భావనలను ఎంతో సున్నితంగా, అందంగా కవిత్వం రూపంలో చక్కగా మలచి ఆవిష్కరిస్తారు. ఇప్పుడు మచ్చుకు ఒక కవిత శీర్షిక పొదరిల్లు. గేటు తీసి లోపలికి నేను అడుగు పెట్టగానే తన్మయత్వంతో తలలూపుకుంటూ నన్ను అల్లుకోవాలని ఉన్నా నడవలేక నా వంక ఆర్తిగా చూస్తుంటే నే దరిచేరి తల నిమరగానే మురిసిపోతూ నా చేతుల్లో ఒదిగిపోయి మా మానస పుత్రికలు, మా పెరటి మల్లె చెట్లు. తలుపు తీసి నే లోపలికి అడుగు పెట్టగానే నా దగ్గరకు రా అంటూ తాము నా దగ్గరకు రాలేక నన్నే తమ వద్దకు రమ్మని ఆప్యాయంగా పిలిచే ఆ రెండు మా జ్ఞాపకాల హృదయ గదులు. మా గుండె గోడలపై మేము ముద్రించుకున్న మా ప్రేమ రూపాలు గదిలోని ప్రతి గోడపై ప్రతిరూపాలై నిలిచి చిరునవ్వుతో నన్ను పలకరిస్తూ వాస్తవ రూపంగా అగుపిస్తూ చలించలేని చిత్రపటాలు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పలకరించండంటూ మా ఆనవాళ్లను దాచుకొని నిండు మనసుతో అభిమానంగా ఆహ్వానం పలికి నిండుకున్న మా గది అలమార్లు. నువ్వెప్పుడొచ్చినా, మమ్మల్ని ఎప్పుడు కలిసినా మీ ఆకలి తీర్చడానికి మేమెప్పుడూ సిద్ధం అంటూ వంటపాత్ర సమేతంగా నిండు ముత్తైదువుగా నిలబడి నా ఆకలి తీర్చే జగన్మాత అన్నపూర్ణేశ్వరీ దేవి ప్రతిరూపం మా ఇంటి వంటగది. నీ పనులన్నీ అయిన తర్వాతే రా, అప్పటి వరకు నే వేచి ఉంటాను. బాదరా వచ్చి 5 నిమిషాలు నాతో గడిపితే నేను ఒప్పుకోను. ప్రశాంతంగా కూర్చొని కాసేపు నీ స్వాగతం నాతో పంచుకో అంటూ అలుక లేకుండా ఆనందంగా నీకోసం నేనున్నానంటూ నా కోసం వేచి చూసే నిర్మలమైన మనస్సుతో నాలో పవిత్రత నింపే మా పూజ గది. ఆలోచనల రహదారిలో గమ్యం కోసం వెతికి నేను అలసిపోతే నీ పడిపోకుండా తన భుజాలతో నాకు ఆసరాగా నిలిచి నన్ను అక్కున చేర్చుకుని నా సేద తీర్చే మా ఇంటి ముచ్చట గొలిపే మూల స్తంభాలు. అక్కడ ఇక్కడ ఏమిటి, అణువణువునా నిన్నటి వాస్తవాలే. నీడవి అనుభూతులై నాతో ఆడుకునే నా ఇల్లు, నన్ను తన గుండెల్లో దాచుకునే అందమైన మా పొదరిల్లు. కవిత చాలా బాగుంది కదండి. ఇలాగే మంచి మంచి రచయిత్రుల కవితలు, కథలు కూడా మన సుమ కుసుమాల్లో విందాం.